నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను ఎప్పుడు జనాలకు సజెషన్స్ ఇవ్వను, కానీ నా పాలసీ ఏమంటే ప్రతి ఒక్క మనిషికి తన విధానంలో ఆలోచించే శక్తి కలిగించాలి. మనకు మన విధానం నచ్చుతుండొచ్చు, కానీ వాళ్ళు మన విధానంలో పోయి సక్సెస్ అవుతారని ఏ గ్యారంటీ లేదు. కనుక ఒక మనిషి మేధావి అయినా తాను ఏం ప్రయత్నించాలి అంటే తాను బోధనలు అంటే తత్వబోధలు లేదా ప్రిన్సిపల్స్ బోధించకూడదు. ఒక విషయం గురించి ఒక లాజిక్ ఇచ్చి ఎదుటి జనాలను ఆ లాజిక్ యూజ్ చేసుకొని తమ సొంత సొల్యూషన్స్ వెతుక్కోండి అని ఎప్పుడు ప్రేరేపించారు. జనరలీ ఇలాంటివి స్కూల్ ఎడ్యుకేషన్లో మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే పిల్లల నాలెడ్జ్, ఐక్యూ అండ్ బ్రెయిన్ యాక్టివిటీ పెంపొందించిన వాళ్ళు అవుతాం. కానీ అన్ఫార్చునేట్లీ మనకు స్కూల్ ఎడ్యుకేషన్ అంతా బట్టి కొట్టి పాస్ అవ్వడం, ఈవెన్ కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా బట్టి కొట్టి పాస్ అవ్వడం, అంటే బేస్ ఇలా ఉండడం కారణంగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మన దేశంలో లాజికలీ ఆలోచించడం ఎప్పుడో మానేశారు. అసలు యూట్యూబ్లో అంటే లీస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ టు మేక్ సచ్ వీడియోస్, అంటే నేను ఇప్పుడు చేసే వీడియోస్కి లీస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ అంటే నేనే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఓన్లీ బీకామ్ పాస్ అయ్యాను విత్ ఫారెన్ ట్రేడ్ స్పెషలైజేషన్. అయితే నాకు ఒక విషయం గురించి ఒక రకమైన దృఢమైన విశ్వాసం, అది నా తెలివితేటల వల్ల నాకు కలిగి ఉండొచ్చు. గమనించండి, ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఆ దృఢమైన విశ్వాసం నాకు ఉంటుండొచ్చు. ఎందుకంటే నా తెలివితేటలు, నా టెక్నికల్ స్కిల్స్ గురించి నాకు అవగాహన ఉంది కనుక నేను ఈజీగా ఒక విషయాన్ని చిలుక పలికినట్టు పలికి క్లోజ్ చేయవచ్చు. కానీ మనం ఆలోచించవలసింది ఒక ఇంపార్టెంట్ విషయం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ యొక్క జీవన శైలి వేరే ఉంది, ఆయన ఎడ్యుకేషన్ వేరే ఉంది, ఆయన ఫ్యామిలీ సర్కిల్ వేరే ఉంటుంది, ఆయన పిల్లల డిమాండ్స్ వేరే ఉంటుంది, ఆయన భార్య యొక్క ఒత్తిడి వేరే ఉంటుంది, సమాజం యొక్క స్టేటస్ ప్రతి మనిషిది వేరేగా ఉంటుంది. సో అందరికీ సున్నం పోసినట్టు ఒకటే సజెషన్ ఇవ్వడం ఒక క్రైమ్, అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకునే దానికి సమానం. నాకు ఒక విషయానికి ఇది సొల్యూషన్ అనిపించింది, కానీ అదే సొల్యూషన్ కట్ కాపీ పేస్ట్ చేసి వేరే వాళ్ళ లైఫ్లో అప్లై చేస్తే అది ఏమాత్రం సక్సెస్ కాదు. అనుకోకుండా సక్సెస్ అయితే విషయం వేరే. నేను అందుకోసము ఈ సింపుల్ సొల్యూషన్స్
చిట్కాలు, ఉమ్, మీరు ఇలా చేయండి, ఇక్కడ కొనండి, ఇట్లా చేయండి అని నేను ఎప్పుడు నా వీడియోస్లో చెప్పలేదు. ఈవెన్ పొలిటికల్ వీడియోస్లో కూడా నేను సొల్యూషన్ బేస్డ్ అనాలిసిస్ చేస్తాను. ఇవాళ ఒకడు ఈ పార్టీతో ఉంటాడు, 2 నెలలకు మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అయ్యి ఇంకో పార్టీతో వెళ్తాడు. అప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమి? నా 700 పైచిలకు వీడియోలు మీరు క్లియర్గా వినింటారు. నేను నా వీడియోస్లో తప్పటడుగు వేయకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఇలాంటి వీడియో చేస్తున్నాను అంటే ఒక 10 స్టెప్స్ వెనుక 10 స్టెప్స్ ముందర ఆలోచించే నా వీడియోస్ చేస్తూ ఉంటాను. అందుకోసం నా వీడియోస్ ఇంటర్నెట్లో మీరు ఎక్కడ ఎక్కినా రియల్ ఎస్టేట్ కానివ్వండి ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నా రికార్డింగ్ స్టైల్ కూడా చాలా నాటుగా మామూలు జియో ఫోన్తో నేను రికార్డ్ చేస్తూ ఉంటాను. 730 పైచిలకు వీడియోస్ సునాయాసంగా ప్రజలకు చేరినాయి. వాళ్లకు అందవలసిన మెసేజ్ అందింది. అలాగే నేను ఇవాళ రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు మనము లేదా ఏ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అని కాదు, ఏ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్య అంశాలు. మన జీవిత కాలంలో మనము చేయగలిగిన ఏకైక పెద్ద పని ఇల్లు కొనడం, ప్రాపర్టీ కొనడం, ల్యాండ్ కొనడం. మనము గమనిస్తే రియల్ ఎస్టేట్లో కొంతమంది జీవిత కాలంలో ప్లాట్ కొనగలుగుతారు, కొంతమంది జీవిత కాలంలో పాత ఇంటిని మరమ్మత్తు చేయగలుగుతారు, కొంతమంది తమ జీవిత కాలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకోగలుగుతారు, కొంతమంది తమ జీవిత కాలంలో ఎవరో ప్లాట్ ఇస్తే దానిపై ఒక G+1 ఇల్లు కట్టుకోగలుగుతారు, కొంతమంది తమ వెసులుబాటు కోసం ఒక ఫ్లాట్ కొనుక్కోగలుగుతారు. అంటే మనం ఆలోచిస్తే ఒక మనిషి జీవిత కాలంలో ఒక పెద్ద పని చేయగలుగుతారు. అవునా కాదా? మీరే ఆలోచించండి. ఒక పెద్ద పని చేయడానికి మన జీవిత కాలం సరిపోదు. మనం చాలా ఇండస్ట్రియలిస్ట్ని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తుంటాం, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా. మనము ఒక ఇంటిని కొనడానికి మన జీవిత కాలం ఈఎంఐలు కడుతూ ఉంటాం. అయినా ఈఎంఐ మనం చచ్చిన ఈఎంఐ అయిపోతుంది. మీరు ఒకటి స్పష్టం చేసుకోండి లైఫ్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రెషర్స్, మీరు సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్క పని చేయండి. జనాలను మెప్పించడానికి మీ లైఫ్కు కొరివి పెట్టుకోకండి. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సజెషన్ ఐమ్ గివింగ్ టు యు. మీరు అసలు ఎక్కువ ఆలోచించకండి, రేపు నా జీవితం ఎలా ఉండాలి, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఏం గ్యారంటీ లేదండి. మీరు ఒక 5 సంవత్సరాల ప్లాన్ వేసుకొని స్కూటర్పై బయటికి వెళ్తారు, ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది, సమాప్తం. మీరు అనుకోకుండా డయాబెటీస్, షుగర్, హార్ట్ అటాక్ వస్తుంది, సమాప్తం. అంటే మీరు ఆలోచించుకోగలిగింది రేపు ఎల్లుండి మ్యాక్సిమం ఒక నెలకు జీతం వస్తుంది కనుక వచ్చే నెల మనం ఏం చేద్దాము అని ప్లాన్ వేసుకునే వెసులుబాటు 95% మందికి ఉంటుంది. అదే బిజినెస్ చేసే వాళ్ళకు ఆ వెసులుబాటు కూడా ఉండదు. అసలు ఈ నెల ఎంత బిజినెస్ జరుగుతుంది అని ఏ గ్యారంటీ లేదు.
ప్రాఫిట్ ఎంత వస్తుంది అని ఎస్టిమేషన్ వేసే అంటే స్థాయి కూడా ఉండదు. ఒక జీతగాడికి ఉన్న వెసులుబాటు ఒక బిజినెస్ మ్యాన్కి ఉండదు. ఈరోజు 10 లక్షలు రావచ్చు, నెక్స్ట్ 2 months వరకు ఒక 10,000 బిజినెస్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే సీజన్ వైజ్ బిజినెస్లో చేసే వాళ్లకు ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పవు. సో మనము ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మన జీవిత కాలంలో మనం చేస్తున్న ముఖ్యమైన పని. ఫస్ట్ ఇది ఒకటి మార్క్ చేసి పెట్టుకో. ఎవరి మాట వినకండి, ఎవ్వరి మాట వినకండి. నేను చెప్తున్నా కదా, ఎవ్వరికి నీ పరిస్థితి అర్థం కాదు. మీరు మిర్రర్ ముందర కూర్చొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మిమ్మల్ని మీరు చూసి, నేను నా మాటే వింటాను, నా ప్లానింగే అంటే ఇతరుల సజెషన్స్ తీసుకోవద్దు అని కాదు, అందరి సజెషన్స్ తీసుకొని మిర్రర్ ముందర కూర్చొని, బాబు నేను అంటే మిర్రర్ ముందున్న మనిషికి మీరు చెప్పండి, మిర్రర్లో మీరే కనిపిస్తారు కదా, వాళ్ళకి చెప్పండి, ఆయనకు చెప్పండి, బాబు నేను ఇలా చేయదలుచుకున్నా, నా పరిస్థితి ఇది, చెయ్యొచ్చా లేదా అని ఎదుట కనిపించి మిమ్మల్ని మీరే అడగండి మిర్రర్లో. ఒకసారి నేను చెప్పినట్టు చేయండి, నా పరిస్థితి ఇది. ఎవరు ఉండదు రూమ్లో, డిస్టర్బెన్స్ ఉండదు, స్పష్టంగా మీ ముఖం కనిపించాలి. ఇగో నేను ఈ పని చేయబోతున్నా, సో నీవు ఏమంటావు అని మీ ముఖాన్నే మీరు అడిగి చూడండి. నేను ఎవరో నాకు చెప్తున్నారు, మీకు ఫ్యామిలీ ఇది తెలియదు, సోషల్లో ఏం జరుగుతుంది అంటే బయట లోకంలో ఏం జరుగుతుంది తెలియదు, మీకేం తెలుసు సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ అంటే ఏం తెలుసు. వాళ్ళు చాలా చిన్న పిల్లలు నాకు ఎవరు సజెషన్ ఇస్తున్నారు అంటే ప్రాక్టికలీ లైఫ్ చూడకుండా. నేను ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు నా పని ప్రొడక్షన్లో ఉన్నా, డైలీ 60 మెంబర్స్ని నేను కౌన్సిలింగ్ చేయాలి కంపల్సరీ. అంటే ఉంటారు వాళ్ళు అక్కడ కట్ ఆఫ్, 60 మెంబర్స్ కన్నా ఎక్కువ చేయలేను నేను. అంటే ఏదో చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. రోజు ఒక మినిమం 20 మంది లైన్లు ఉంటాయి, ఏదో సజెషన్ కోసం, చిన్న పెద్ద ట్రైనింగ్ లైఫ్ అంతా షేర్ చేసుకుంటున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకోవాలనుకుంటారు, చాలా అయింది జీవితం చాలా చేద్దామని. అలాంటి వాళ్ళని కూడా నేను ధైర్యం ఇచ్చి ఫ్యాక్టరీలో డిస్టర్బెన్స్ కాకుండా పని చేపించే పని చేశాను. అంటే స్వార్థమేమి, ఫ్యాక్టరీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ మెంటల్ స్టేట్ వాళ్ళు మంచి ప్రొడక్షన్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకున్న అర్జెంట్ ప్రయారిటీస్ని డీప్రయారిటైజ్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి తమకు తామే. దీంట్లో ఫ్యాక్టరీ ఏమి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎక్సెప్ట్ పోలీస్ కేసు. పోలీస్ కేసు ఉంటే మాత్రమే ఫ్యాక్టరీ ఇన్వాల్వ్ అవుతుంది, లేకపోతే ఫ్యాక్టరీ ఇన్వాల్వ్ కాలే. కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగించాలి. తల్లి తండ్రి చనిపోయి ఉంటాడు, ఒక అమ్మాయి నాయనమ్మ ఇంట్లో ఉంది, ఆమె అండర్ ఏజ్, కానీ ఫ్యాక్టరీకి వచ్చింది పనికి, ఆమె పని చేస్తూనే ఉంది. అండర్ ఏజ్, బెంగళూరులో 20% వర్క్ ఫోర్స్ అండర్ ఏజ్ ఉంటుంది. బెంగళూరు గార్మెంట్ ఫ్యాక్టరీస్లో 20% వర్క్ ఫోర్స్ అండర్ ఏజ్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పిల్లలను కొంతమంది పావులు ఇంకా ఇవి తెచ్చుకుంటారు, బొమ్మలు. వాళ్ళు మంచి గ్రేడ్ టైలర్స్ వాళ్ళు, అంటే వాళ్ళ చేతిలో డెక్స్టరిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఫాస్ట్గా చేసే తత్వం పిల్లలకు ఎక్కువ ఉంటుంది. అందుకోసం బెంగళూరులో గార్మెంట్ ఫ్యాక్టరీస్ నియర్లీ 20% వర్క్ ఫోర్స్ అండర్ ఏజ్ ఉంటుంది.
అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ చేయాలి అంటే ఇలాంటివి నేను మొన్న బంగ్లాదేశ్ చెప్పినా కదా, ఇండియాలో కొన్ని ఇలాంటి వయలేషన్స్ జరుగుతుంటాయి. ఇవ్వడం ఆపలేదు ఇప్పటివరకు, అందరు డబ్బులు తీసుకుంటారు వెళ్ళిపోతారు. ఇన్స్పెక్షన్కి వస్తే అందరు చీరలు కట్టుకురావాలని చెప్తారు. ఆమెను చూసి తెలిసిపోతుండే చిన్న పిల్ల అని. 7వ క్లాస్ 8వ క్లాస్ పిల్ల చీర కట్టుకుంటే ఎట్లుంటుంది? పిల్లలాగానే ఉంటుంది, కానీ చీర కట్టుకురావాలి. అంటే లైఫ్లో ఒక 8వ క్లాస్ పిల్ల తన జీవితాన్ని ఎలా శాసించాలి అని నేను కూర్చోబెట్టుకొని చెప్పేవాడిని. గర్భిణులు డెలివరీ చేసుకోవడానికి డబ్బులు లేవు, జీతం రాగానే జీతం భర్త గుంజుకుంటాడు, ఏం చేయాలి? అంటే రోజు 30-40 మంది, మ్యాక్సిమం 60 మంది, దీనికన్నా ఎక్కువ నేను హ్యాండిల్ చేయలేదు. డైలీ ఒక 20 మంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రొడక్షన్ కౌన్సిలింగో, క్వాలిటీ కౌన్సిలింగో, లైఫ్ కౌన్సిలింగో, సూసైడ్ కౌన్సిలింగో. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని సెలైన్లు పట్టుకొని వస్తారు. ఏమైంది అంటే ఆత్మహత్య చేసుకొని ట్రై చేసింది సార్, మీతో మాట్లాడాలి. సెలైన్ పెట్టుకొని పట్టుకొని వచ్చింటారు. ఏమైందంటే ఆత్మహత్య. ఎందుకు చేసుకు ఎందుకు పోలేదని అడుగుతారు. వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి ఒక 2-3 డేస్లో వచ్చి పని చేయాలి. గుర్తుపెట్టుకోండి, సూసైడ్ చేసుకునే వాళ్ళు 2-3 డేస్లో వచ్చి ఫ్యాక్టరీలో వర్క్ చేసేటట్టు చేయాలి. హ్యూమన్ సైకాలజీ. నన్నంత తక్కువగా అంచనా వేయకండి. ఒక డబ్బా ఫోనుతో లక్షలాది మందికి రియల్ ఎస్టేట్ గురించి ఈజీగా అవగాహన కలిగించాను అంటే మీరు అర్థం చేసుకోండి. ఏ హైపు లేదు, వేరేవాడు ఎప్పుడు కనిపించడు. వేలాది మంది, లక్షలాది మందికి నా మెసేజ్ అందాలి. అది త్వరగా అందాలి. నేను గంటలు ఎడిటింగ్ అవన్నీ నేను చేయలేను, నాకు ఓపిక లేదు. చాలా మంది నన్ను ఆషామాషిగా అనుకుంటున్నారు, ఏమో అనుకుంటున్నారు. నేను ఇంత కౌన్సిలింగ్ అవి ఇవి చేయగలనంటే హ్యూమన్ మైండ్స్కి నాకు కొద్దిగా గ్రిప్ ఉంది. సొసైటీ ఎలా ఆలోచిస్తుంది, దానికి సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి అని నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఒక ఇంటిని కొనాలి, మీరు నేను ఒక అంటే నవ్వొచ్చే ఒక విషయం చెప్తాను. ఇల్లుని కొనడము పెళ్లి చేసుకోవడానికి కన్నా 10 రెట్లు డేంజరస్. కష్టదాయకం అంటలేను, డేంజరస్. పెళ్లి అంటే చాలా ఇంపార్టెంట్ డిసిషన్ కదా, దానికి 10 డేంజరస్ ఇల్లు తీసుకోవడం. భార్యను వదిలించుకోవచ్చు, కానీ ఈఎంఐలను వదిలించుకోలేదు. భార్యను అంటే కంట్రోల్ చేయవచ్చు, ప్లీజ్ కొంచెంసేపు నోరు మూసుకో, ప్లీజ్ కొన్నేళ్ళు ఆగు అని. కానీ ఈఎంఐ తన టైంకు తాను వచ్చి తలుపు తడుతుంది. నీవు చెప్పిన మాట వినదు. నీ తప్పు లేకున్నా పెనాల్టీ వేస్తుంది. నీతో 20 ఏండ్లు కాపురం చేస్తుంది. ప్రతి క్షణం నీవు దాన్ని గుర్తుపెట్టుకునేటట్టు చేస్తుంది. అంత పవర్ఫుల్ ఒక ఈఎంఐ అంటే. బిల్డింగ్ ముసల్దవుతున్నా, ఇల్లు ముసల్దవుతున్నా, నీ ఫ్లాట్ ముసల్దవుతున్నా, ఈఎంఐ మాత్రం యంగ్గా ఉంటుంది. ఈఎంఐ యంగ్ ఉంటుంది, 20 ఇయర్స్ సేమ్ ఈఎంఐ. ఇంకా ఫ్లోటింగ్ రేట్ అయితే ఎక్కువ కట్టాలి. అంటే నీ ఫ్లాట్ ఓల్డ్ అయి డిప్రిసియేట్ అవుతున్నా, ఈఎంఐ మాత్రం యంగ్గా ఉంటుంది.
నవ్వుకుంటూ నవ్వుకుంటూ సీరియస్ డిసిషన్ తీసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ముఖంపై చిరునవ్వు ఉండాలి. ఎవ్వడికి ఏం అంతు చిక్కొద్దు. సీరియస్ డిసిషన్ తీసేసుకోవాలి. ఎవ్వరి మాట వినొద్దు. ఎందుకంటే బలి కావాల్సిన మొదటి పశువు నీవే. ఒక లోను తీసుకోవడం అంటే నీ గొంతును కోసుకోవడానికి నీవే కత్తి స్థాన పెట్టడం. ఇలాంటి పనులు కూడా నేను చేస్తాను. అంటే నేను చెప్తున్నది సీరియస్. ఎంత సీరియస్ ఉంటుంది ఒక ఈఎంఐ, ఒక లోన్ అంటే. ఒక హోమ్ లోన్ ఫ్లోటింగ్ తీసుకోవడం దారుణం. ఫ్లోటింగ్ లోన్ అంటే దట్ ఈస్ సూయిసైడల్ లోన్ అని అర్థం. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఎందుకు పడతారండి? బ్యాంకుకు ఏ రిస్క్ లేకుండా, ఇన్ఫ్లేషన్ యొక్క ఏ క్యాల్కులేషన్ చేయకుండా తమ ఇష్టం వచ్చినట్టు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా మన దీన్ని ఆర్బీఐ రెపో రేట్స్, రివర్స్ రెపో, దీని ఎఫెక్ట్ ఏం పడకుండా, అంటే ఆర్బీఐ ఏ రెపో రేట్ పెట్టినా వీళ్ళు దాన్ని ఇంట్రెస్ట్ రేట్ పెంచుకుంటూ తమ సేఫ్టీ చూసుకొని కట్టేవాడు సన్నాసి అనుకునే వాళ్ళు ఒక లోన్ ఇస్తారు. హోమ్ లోన్ ఇస్తున్నాడు అంటే మిమ్మల్ని సన్నాసి అనుకొని ఇస్తున్నాడండి. మీరు గ్రేట్, మీరు పెద్ద క్యాల్కులేటివ్ పర్సన్ ఇస్తలేడు. మీరు ఒక సన్నాసి అనే ఒక గోల్డ్ లోన్ ఒక హోమ్ లోన్ ఇస్తారు. గోల్డ్ లోన్ కూడా అంతే, రిస్కే లేదు. 50-60% ఇస్తాడు. 40% రిస్క్ ఫ్రీ. ఎప్పుడైనా అమ్మితే 1 పైసలు వచ్చి ఇంకా ఎక్స్ట్రా పైసలు వస్తాయి. అంటే లోన్ తీసుకుంటున్నారు అంటే మీకు ఏ అడ్వాంటేజ్ లేదు అని ఫస్ట్ టిక్ చేసుకోండి. చాలా మంది చాలా ధైర్యంగా ఏమేమో అడుగుతుంటారు. లోన్ అంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు చేయడానికి ఇస్తున్న ఒక అమౌంట్. ఒక్కసారి ఆలోచించండి. అంత ఈజీ కాదు. నేను ఆషామాషిగా మాట్లాడాను. ఏ పోటగాడు వచ్చినా, ఏ బ్యాంక్ జిఎం వచ్చినా ఉత్సవం ఇస్తా నా క్యాల్కులేషన్. బ్యాంక్ జిఎంని అడుగుతా, నీకు హోమ్ లోన్ మీద ఎంత వస్తుంది ప్రాఫిట్ చెప్తావా అంటే ఒక్కడు జిఎం స్థాయి వ్యక్తి కూడా చెప్పలేకపోయాడు. ఏముందంటే మీరు కడతారు కదా, అదే హోమ్ లోన్ అంటుండు. 8.5 అట. నేను నా పాత క్యాల్కులేషన్లో బ్యాంకు వాడు మీకు హోమ్ లోన్ ఎందుకు ఇస్తాడు, వాడికి వచ్చే వడ్డీ ప్రతి యానం ఎంత అని మొత్తం క్యాల్కులేషన్ ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ బ్యాంక్ ఎర్న్ అంటే తమది ఏం లేకుండా ఉట్టి ఇంటిపై ఒక హౌస్ లోన్ ఇచ్చి ఎంత పర్సంటేజ్ సంపాదిస్తుంది బ్యాంక్. అందుకోసం మీ వెంటపడి ఫుల్ సెక్యూరిటీ తీసుకొని మీ పే స్లిప్లు తీసుకొని మీకు ముష్టి లోన్ పడేస్తుంది. దానిపై ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే మీకు నిద్ర పట్ట. మీరు పిచ్చి క్యాల్కులేషన్ చేసుకొని 8.5 అనేసుకొని చప్పట్లు పడతారు. కానీ బ్యాంక్ తరఫున బ్రెయిన్ యూజ్ చేస్తే బ్యాంకుకు 20% పైన వాళ్ళకు లాభం వస్తుంది ఒక్క హోమ్ లోన్తో. క్యాల్కులేషన్స్ ఇచ్చినాను. 20 ఏండ్ల హోమ్ లోన్ ఇచ్చి 5 ఏండ్ల 6 ఏండ్లలో వాళ్ళ రికవరీ అయిపోతుంది మీ ఇండివిజువల్ హోమ్ లోన్. అంటే మీ డబ్బులు యూజ్ చేసుకొని వాళ్ళు రీలోన్ ఇచ్చి దానిపై వడ్డీ తినుకుంటా, మీరేమో పిచ్చోళ్ళలాగా ఈఎంఐ ఇచ్చుకుంటా, నేను ఇంతే ఇచ్చినా నువ్వు అంతే ఇచ్చినావు అని బ్యాంక్ అంటారు. కానీ వాళ్ళు దానిపై లాభం పొందేది 20-25% పైన పర్ ఇయర్. మీరేమంటారు, నేను 8.5 ఇచ్చినా అంటే బ్యాంక్ కూడా అవును నువ్వు 8.5 ఇచ్చినావు మంచి పని చేసినావు బుజ్జి, మంచి ఇంకా లోన్ కావాలన్నా తీసుకున్నా అన్న అంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి 25% పైన వస్తుంది. నీ సేవింగ్స్ అకౌంట్పై 3.5% ఇస్తాడు. ఫిక్స్డ్ డిపాజిట్పై 7.5% ఇస్తున్నాడు. అంటే వాళ్ళకు ఒక హోమ్ లోన్ ఇస్తే క్రెడిట్ కార్డ్ అంత డబ్బులు వస్తున్నాయి. అందుకోసం మీరు చూడండి
హోమ్ లోన్స్ హౌసింగ్ సెక్టర్ పడిపోయిందంటే బ్యాంక్స్ అంతా షేక్ అవుతాయి. ఎందుకు తెలుసా? వాళ్ళు మ్యాక్సిమం ఇంట్రెస్ట్ పేమెంట్ చేసేది అంతా హోమ్ లోన్తో. ఈ హోమ్ లోన్ అంత తిక్క ఇది ఇంకోటి లేదు. 20 ఏండ్ల దాకా ఒక మనిషిని ఫ్లోటింగ్ రేట్లో ఇరికించి పెట్టే ఏకైక ఇన్స్ట్రుమెంట్ హోమ్ లోన్. వేరే ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు. ఏది 20 ఏండ్ల దాకా సాగదు. పర్సనల్ లోన్ కూడా 6 ఏళ్ళు దాటదు. మ్యాక్సిమం 7 ఏళ్ళు, ఎంగుంటే 7 ఏళ్ళు. 20 ఏండ్ల దాకా ఒక మనిషిని తిక్క హౌలాగాడిని చేసే లోను ఏకైక లోన్ హోమ్ లోన్. నేను ఒక టెక్నిక్ చెప్తా. మీరు ఒకసారి చేసి చూడండి. మీ దగ్గర 1 crore క్యాష్ ఉందనుకోండి, లేదా భూమి అమ్మేను పైసలు వచ్చింది. మీరే ఒక బ్యాంక్ అనుకోండి. మీరే మీకు లోన్ ఇచ్చుకోండి. దాన్ని ఈఎంఐగా డివైడ్ చేసుకోండి. ప్రతి నెల ఈఎంఐని మీరు వడ్డీకి ఇచ్చుకోండి. సింపుల్ చేయండి. మీ దగ్గర ఒక బల్క్ క్యాష్ ఉంటే మీరు ఏదో సంతోష్ అని పేరుంది, సంతోష్ బ్యాంక్ అని ఒకటి బుక్లో రాసుకోండి. మీరు సంతోష్ బ్యాంక్ సంతోష్కి లోన్ ఇచ్చింది. ఏం లోన్ ఇచ్చింది? హౌసింగ్ లోన్. దాన్ని సేమ్ బ్యాంక్ వడ్డీతోనే ఈఎంఐ రాసుకోండి. ప్రతి నెల సంతోష్ బ్యాంక్కి ఈఎంఐ చెల్లిస్తాడు. ఆ సంతోష్ బ్యాంక్ ఆ వచ్చిన డబ్బును వడ్డీలో తిప్పుతాడు. లాస్ట్కు మీకు సంతోష్ బ్యాంక్ ఎంత మిగులుతుంది, సంతోష్ ఎంత ఇచ్చింటాడు మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎక్కలేదనుకోండి, మీరే ఒక సంతోష్ అనే వ్యక్తి సంతోష్ బ్యాంక్ అనే బ్యాంక్ దగ్గర హౌసింగ్ లోన్ తీసుకొని ఈఎంఐలు కడుతూ ఉంటాడు ప్రతి నెల. ఈఎంఐ కట్టకుండా పెనాల్టీ కూడా వేయండి సంతోష్ మీద. సంతోష్ బ్యాంక్ సంతోష్ మీదే పెనాల్టీ కూడా వేస్తుంది. లాస్ట్కు సంతోష్ ఎంత కట్టిండు, సంతోష్ బ్యాంక్ ఎంత వచ్చింది మీకే అర్థమైపోతుంది. అప్పుడు ఈ వీడియో గుర్తు చేసుకొని చప్పట్లు కొడుతుంది. చాలా మంది అలాంటి పని చేస్తలేరు. మీరే బ్యాంకుగా మారిపోండి. అంటే బ్యాంకుకి ఎంత వస్తుంది మీకు అర్థమైపోతుంది. కళ్ళు బయలు పడి ఇంకోసారి హోమ్ లోన్ తీసుకోండి. ఎందుకు తెలుసా? మనకు వచ్చే అడ్వాంటేజ్ కన్నా బ్యాంక్ వచ్చే డబ్బులు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీకు లోపల ఇట్లా రగిలిపోతుంటారు మీరు కోపంతో. గురిని అమ్మ నేను 8.5 కట్టా అనుకున్నాను, వీళ్ళు నా పైసలు తీసుకొని నా ఇల్లు పేపర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వితౌట్ రిస్క్ నాకు డబ్బులు ఇచ్చి 8.5 అని చెప్పి నేను కట్టిన ఈఎంఐతో వీళ్ళు బిజినెస్ చేసి ఇన్ని పైసలు దొబ్బుతున్నారు. వారిని అమ్మ అసలు చూస్తే వాళ్ళు 1.5, 2.5% ఇవ్వాలి హోమ్ లోన్. నేను చెప్తున్నా కదా, హోమ్ లోన్ అనేది మోస్ట్ రిస్కియస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ లైఫ్. మోస్ట్ రిస్కియస్ట్ థింగ్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఏ హౌస్ ఆర్ అ ప్రాపర్టీ. అంటే అదే రిస్క్ కాకుండా మోస్ట్ రిస్కియస్ట్ థింగ్ ఇస్ హోమ్ లోన్. 8.5 చాలా ఎక్కువ. ప్రాపర్టీ కొనడానికి 8.5 చాలా ఎక్కువ. అదే కాకుండా ఇవాళ రేపు ప్రతి ప్రాపర్టీకి 200% మార్కప్, 200% మార్కప్, 300% మార్కప్. ఇవాళ అబ్బోసము ఎవడు ప్రశ్నించలేదు. ఇప్పుడు మీరే చూడండి, నా ఛానల్ వచ్చే వరకు అసలు దీని మీద డిస్కషనే లేదు. యూడిఎస్ ఇస్తుందట. యూడిఎస్ అంటే ఏంది? ఎట్లా ఇస్తాడు? ఒక టవర్లో 30-40 అంతస్తులు కట్టి ఒక అంతస్తులో 4 ఫ్లాట్లు ఉంటాయి. యూడిఎస్ ఎట్లా ఇస్తాడు? ఆలోచించండి. నేను చేసిన పనే అది. నేను ఫస్ట్ చేసిన పని ఏమంటే అందరి డౌట్లో ఒక పురుగేయాడు. ఆ పురుగేమంటే డౌటు అసలు ఏమి, అసలు వీళ్ళు చేసేదేమి, మీరు ఆలోచించేదేమి, మీరు ఆ ఈఎంఐలు కట్టుడేంది, 20 ఏళ్ళ ఈఎంఐ ఏంది, మీకు ఆ కక్కుర్తి ఏంది,
ఆ ఇన్వెస్ట్మెంట్ అని పేరేంది? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అట. చచ్చిన ముసలాన్ని పెళ్లి చేసినట్టే ఉంటుంది. పెళ్లి చేసుకున్నది ఆనందంగా ఉండడానికి, ఈఎంఐలు కట్టడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇది. మీరు పెళ్లి చేసుకుంటున్నది సంతోషంగా ఆమెతో బతకడానికి, పిల్లలతో సంతోషంగా ఉండడానికి, ఈఎంఐలు కట్టడానికి కాదు. చాలా మంది ఏం చేస్తారు, పెళ్లి కాగానే ఏదో కట్నం గిట్నం వస్తుంది, దాని మీద యాడ్ చేసి పే స్లిప్లు పెట్టి ఈఎంఐ కట్టేది స్టార్ట్ చేస్తారు. చచ్చి బతుకుతున్నారు కుటుంబం అంతా. ఆర్టిఫిషియల్ పైన మేకప్పే. మేము అట్లా పోతున్నాం, షిమ్లా పోతున్నాం, మనాలి పోతాం. షిమ్లా మనాలి పోయినా ఈఎంఐ ఎప్పుడు బ్రెయిన్లో మెదలు ఆడుతుంటుంది. ఇంకా నీవు షిమ్లా పోతుంది, జకార్తా పోతుంది, మలేషియా పోతుంది, ఇండోనేషియా పోతుంది, బాలి పోతుంది, అమెరికా పోతుంది. ఒక్కసారి ఈఎంఐ అనే ఒక ట్యాగ్ తగిలించుకున్నామంటే అంతే, టెన్షన్ నీతోనే. జీపీఎస్ లాంటిదే ఈఎంఐ. అవునా కదా? ఈ సన్నాసులు మీ కళ్ళ ముందరనే మీ డబ్బు అంటే మీ జీవితకాలంలో ఒక 10-15 ఏళ్ళు తినేస్తున్నారు ఈఎంఐ రూపంలో. 200% మార్కప్, 300% మార్కప్. ఆ సన్నాసులు నార్త్ ఇండియన్స్కి చాలా బ్రెయిన్ ఉంది అనుకుంటాం కదా, అస్సలు ఉండదు. బుద్ధి లేని ముండాకొడుకులు వాళ్ళు. వాళ్ళని చూసి అబ్బా, మనం జనరల్లీ సౌత్ ఇండియన్స్, ఆ నార్త్ ఇండియన్స్ వాళ్ళ స్టైల్ అది, ఆ కొత్తగా అయిన పెళ్ళైన అమ్మాయి జీన్స్ మీదనే ఉంటుంది, టాప్స్ వేసుకొని చాలా అంటే పాషగా బతుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు. సన్నాసులకు ఏం తెలిసి ఉండదు, ఏం తెలియదు సన్నాసులు. మనం ఏమనుకుంటాం, అబ్బా వీళ్ళు బాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, మనం కూడా ఇట్లనే ఉంటే బాగుండే అని. మన సౌత్ ఇండియన్ అమ్మాయిలకు కూడా జీన్స్ టాప్ వేసి కింద గజ్జలు పెట్టి తిప్పుతూ ఉంటారు. మీరు ఆ లైఫ్ స్టైల్ని దాన్ని కాపీ చేయలేరు. మీరు ఎట్లా మీ కలర్ని చేంజ్ చేసుకోలేరు, అట్లనే నార్త్ ఇండియన్స్ వాళ్ళ బుద్ధే లేదు. మనం అనుకుంటాం కదా సౌత్ ఇండియన్స్ 100% బెటర్. నార్త్ ఇండియన్స్లో ఆల్మోస్ట్ 90% క్రిమినల్ బ్రెయిన్స్ ఉంటాయి. వాడు ఇవ్వండి సెంటిమెంట్స్ ఉన్నవాడు. మనకున్న అంటే మన దగ్గర కూడా వచ్చింది సెంటిమెంట్, కానీ వాళ్ళని చూసి సెంటిమెంట్స్ ఉండవు. కొట్లో సపరేట్గా ఉంటారు. భార్య భర్త కూడా సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. అదే చూసి మనం నేర్చుకుంటున్నాం. మన సమాజం చెడదొబ్బుతున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మనం ఏమనుకుంటున్నాం, బా అద్భుతంగా ఎంత ఫ్రీగా ఆరాంగా పెళ్ళైనా ఆమె టాప్లు వేసుకొని జీన్స్ వేసుకొని సెక్సీగా కనిపిస్తుంది. అట్లుండదు వాళ్ళ లెక్క, వాళ్ళ సపరేట్ ఉంటుంది. ఆమె వేరే, వాడు వేరే. మీరు చూడండి, వాళ్ళు ఇంటిమెన్సీ ఉండదు, కమిట్మెంట్లు ఉండవు వాళ్ళ దగ్గర. నీ లెక్క వేరే, నా లెక్క వేరే, మామ లెక్క వేరే, అత్త లెక్క వేరే, పిల్లలు పుడితే వాళ్ళ లెక్క సపరేట్ వేరే. మనలాగా ఉంటారు వాళ్ళు. వాడేవాడో ఏదో సన్నాసి కొన్నాడని మనం కొనే అవసరం లేదు. ఆ నార్త్ ఇండియన్ తీసుకురండి, వాడిని లైఫ్లో ఇంకోసారి ఫ్లాట్ కొనకుండా చేస్తానండి. వాడిని హిందీలోనే నీళ్ళు దింపేస్తామని వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోవాలి. నార్త్ ఇండియన్స్ కూడా చూసినాను. వాళ్ళ మెంటాలిటీ చూసినాయి. అన్ఫార్చునేట్లీ మనమందరం మా నార్త్ ఇండియన్ స్టైల్స్ని వాటిని ఫాలో అవుతున్నాం. ఆ సన్నాసులు ఏమైనా చేస్తారు. వాళ్ళకి అంత టెంపరీ. వాడు చూడండి ఎక్కడంటే అక్కడ జాబ్ చేస్తాడు, మనం పోతామా? వాడు ఎక్కడంటే చేస్తాడు, వచ్చి మై ఫ్లాట్ ఖరీదంగా అంటాడు. వాడు ఈఎంఐ కట్టాడు. మీరు చూడండి నార్త్ ఇండియన్స్ డిఫాల్టర్స్ లిస్ట్ తీయండి మీరు, 70% డిఫాల్టర్స్ ఉంటారు. అంటే వాడు స్పాట్లో భార్య పార్ట్స్ చూసి కొనేసి ఉంటాడు. వాడు చూడండి, భార్య పార్ట్స్ చూసి వాడు ఇల్లు కొనేస్తాడు. నేను మామూలుగా జోక్స్ అయ్యానండి, చాలా సీరియస్ జోక్స్ వేస్తాను. కొత్తగా పెళ్ళి ఉంటుంది, భార్య పార్ట్స్ చూసి వాడు ఇంత పెద్ద ఈఎంఐ అయినా కట్టడానికి రెడీ అయిపోతాడు. ఇది తెలివిగల ఇన్వెస్ట్మెంట్ అంటారా? అది మనం ఫాలో చేయాలి. వాడు కట్టాడు లోను, బ్యాంక్ వాళ్ళు వచ్చి వాడిని తలుపు తట్టినా మనకు సిగ్గుండదు. మనమైతే తల తెగ్గొట్టుకున్నట్టు అనుకుంటాం. వాడు ఏమన్నాడు, మరి మా దేశం జామ్ అంటాడు.
అట్లుంటుంది. అర్థమైందా? మనం అందుకోసము ఒక లైఫ్లో ఒక ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఫ్లోటింగ్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ ఒక పర్సనల్ లోన్ చేస్తున్నాం. 10.45 స్టార్టింగ్, 17 ఎండింగ్. అంటే ఎప్పుడైనా మీరు తీసుకున్న పర్సనల్ లోన్ని వాడు 17% ఇంట్రెస్ట్ కూడా వాడు తీసుకుపోవచ్చు. అది మొత్తం వాని చేతిలో ఉంది. మీకు 10.45కి మీ చేతికి ఇస్తాడు. వాడు 6 నెలలకు దాన్ని 12 చేయొచ్చు, 2 సంవత్సరాలకు దాన్ని 16 చేయొచ్చు, 17 చేయొచ్చు, మ్యాక్సిమం 17. అంటే మీకు ప్రామిస్ చేసేది 10.45, ఫ్లోటింగ్ రేట్ అన్నాడు, 17 మ్యాక్సిమం అన్నాడు. వాడు 17 6 మంత్స్లోనే 17 చేసేయచ్చు. మీరు ఏం చేయాలి? చచ్చినట్టు ఈఎంఐ కట్టాలి. చాలా మంది తెలియక ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అనగానే 10.45, 11 అనగానే జంప్ చేసి తీసుకుంటారు. నాకు డైలీ ఒక 10 కాల్స్ వస్తాయి. చచ్చిన తీసుకోండి. ఎందుకంటే వాడు ఒక 2 సంవత్సరాలకు దాన్ని 14 చేసినాడు, చచ్చిపోతాను. నాకేం మిగలదు, 11కే ఏం మిగలదు, 14కి ఏం మిగులుతుంది? ఈఎంఐ ఎందుకు కట్టాలి? ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నా కాదు, వాడు ప్రతి ఈఎంఐ అంటే అసలు ప్లస్ వడ్డీ వసూలు చేస్తాడు. చీప్ ఏం కాదు, ఆ లోన్ చీప్ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. వాడు ఉట్టిగానే వేస్తలేడు. వితౌట్ డాక్యుమెంట్స్ పర్సనల్ లోన్ ప్రీ అప్రూవ్డ్ అంటే మోస్ట్ డేంజరస్ ఇన్స్ట్రుమెంట్. గుర్తుపెట్టుకోండి, టిక్ చేసుకోండి. మోస్ట్ డేంజరస్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ డాక్యుమెంట్స్ లేకుండా లోన్. అంటే వాట్సాప్లలో లోన్ అప్రూవ్ చేస్తారు కదా, అటువంటి లోన్స్ 17% ఎప్పుడైనా తీసుకోపోవచ్చు. మీరు క్వశ్చన్ చేయలేరు వాడిని. నా ఇష్టం అంటాడు. డాక్యుమెంట్ చెక్ చేసుకో, సైన్ చేసినా నువ్వు అంటాడు. ఏం చేస్తా? లోన్ అంటేనే మోస్ట్ డేంజరస్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ లైఫ్, అన్లెస్ ఇట్ ఈస్ ఎ ఇండస్ట్రియల్ లోన్ వేర్ యు ఆర్ హైపోథికేటింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మిషనరీ టు ద బ్యాంక్ అండ్ యు ఆర్ ఆపరేటింగ్ దట్ ఇండస్ట్రీ. లోన్ ప్రాఫిట్ వస్తే మీకు, లాస్ వస్తే బ్యాంకు. ఏదో మీ ఇనిషియల్ అమౌంట్ 10% ఏమో పోతుంది అంతే. కానీ ఇది డేంజరస్ ఇన్స్ట్రుమెంట్. ఈ పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ అనేవి చాలా డేంజరస్ ఇన్స్ట్రుమెంట్స్. ఒక ఫ్లాట్ కొంటున్నారు, మీరు ఫ్లాట్లో మీరు ఒక 10 ఫ్లాట్స్ చూడండి. నేను టిప్స్ చెప్తాను. మీరు ఫ్లాట్ కొనాలనుకుంటాను, ఒక 10 బిల్డర్ల ఫ్లాట్లు చూడండి. ఒక ఫ్లాట్ నెంబర్ 1 ఎంటర్ కాగానే ఏ టైల్స్, దాని ఏరియా మెజర్ చేయండి ఒకసారి, వుడ్ చూడండి, ఫినిషింగ్ చూడండి, అన్నీ టిక్ వేసుకుంటూ పోండి. ఫొటోస్ తీసుకోండి. అట్లా ఏం కాదు, లైఫ్లో ఒక్కసారే కాదు ఇన్వెస్ట్ చేసేది. మీరు అలా 10 ఫ్లాట్స్ చూసుకొని 10 పారామీటర్స్ అన్నీ మార్క్ చేసుకోండి. టైల్స్, ఏరియా ఆఫ్ టాయిలెట్, చాలామంది చూడరు కదా, ఏరియా ఆఫ్ టాయిలెట్, ఏరియా ఆఫ్ బాల్కనీ చూడండి, కిచెన్ సైజ్ చూడండి, 2 బెడ్రూమ్స్ సైజ్ చూసుకోండి, టోటల్ ఏరియా మెజర్ చేసుకోండి, కార్పెట్ ఏరియా చూసుకోండి, అసలు ఏరియా చూసుకోండి, అన్ని మెజర్మెంట్ చూసుకోండి. టైం పోతే పోయింది. ఒక 10 ఫ్లాట్లు చూసుకొని మీరే ఆలోచించండి. ఏరియా వేరే వేరే, కానీ మీకు ఫ్లాట్లు ఆల్మోస్ట్ 1 to 2% డిఫరెన్స్లో అదే రేట్లో అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వేరే ఉంటుంది, ఏరియా వేరే ఉంటుంది, ఫినిషింగ్ వేరే ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఫ్లోరు వేరే ఉంటుంది, అమ్యూనిటీస్ వేరే ఉంటాయి. కానీ ఆ ఫ్లాట్ రేట్ అప్రాక్సిమేట్గా 1 to 2% అక్కడిక్కడ సేమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? వాళ్ళకలా అమ్మాయి హక్కు ఎందుకు ఉంది? ఎందుకంటే మీరు ప్రశ్నించారు కనుక. మీరు ప్రశ్నిస్తే ఒక్కొక్కరు చూసుకుంటారు. ట్యాప్ క్వాలిటీ మీరు చూడండి వేరే వేరే ఉంటాయి. మీరు ఫ్లాట్ చెక్ చేస్తారు కదా, ట్యాప్ చెక్ చేయండి, మీరు ట్యాప్స్ చెక్ చేయండి, కమోడ్ చెక్ చేయండి, కిచెన్లో బేసన్ చెక్ చేయండి, వాష్ బేసన్, టైల్స్ చెక్ చేయండి, పెయింట్ చెక్ చేయండి. ఎక్స్పైర్ అయిన పెయింట్స్ ఇస్తారండి. మీరు హైరైజర్స్లో పోతున్నారు కదా,
మ్యాక్సిమం ఎక్స్పైర్ అయిన పెయింట్స్ ఇస్తాం. ఎందుకంటే ఎక్స్పైర్ అయిన పెయింట్స్ నియర్లీ 70% తక్కువలో ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఉంది, పెద్ద బిల్డర్ పోతాడు, ఎక్స్పైర్ అయిన స్టాక్ నీ దగ్గర ఏ కలర్ ఎక్కువ మిగిలిపోయిందని అడుగుతాడు. మీకు తెలుసా, ఏ కలర్ ఎక్కువ మిగిలిపోయింది ఏషియన్ పెయింట్స్ దగ్గర? మా దగ్గర ఈ కలర్ ఎక్కువ మిగిలిపోయింది. ఇంకే కలర్ మీ దగ్గర మిగిలిపోయినాయి అన్నీ తేండి అంటాడు. అన్నీ తెస్తారు. ఎక్స్పైర్ అయిన పెయింట్స్ ఈ బిల్డర్ తీసుకుంటాడు. తీసుకొని లప్ప లప్ప పెట్టేస్తాడు, లప్పం పెట్టేసి ఇచ్చేస్తాడు. కలర్ స్కీమ్స్ బ్యూటిఫుల్ అంటాడు. ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తాడు, దాంట్లో ఏ కలర్ వేసినా మీకు మంచిగా అనిపిస్తుంది. దానికి తగ్గ సోఫాలు పెడతాడు, కాంట్రాస్ట్ అనిపిస్తుంది. మీరు ఆ ఉచ్చులో ఓడిపోతారు, ఈ కలర్ బెస్ట్ బెస్ట్ అనుకుంటారు. కథ పడుతుంది. అన్నిటికీ ఒకటే కలర్ వేస్తాడు, ఎందుకంటే అది ఎక్స్పైర్ అయిన పెయింట్. 70% తక్కువలో దొరుకుతుంది అంటే ఎక్స్పైర్ అయిన పెయింట్. ఎక్స్పైర్ కాబోతున్న పెయింట్ కూడా 60-70% తక్కువలో దొరుకుతుంది. అన్ని తెస్తారు, పూజ చేస్తాడు, ఒరిజినల్ పెయింట్ వాల్యూ వేసేస్తాడు. ఒక 10 డబ్బాలు తెస్తాడు, 2 డబ్బాల అఫీషియల్ బిల్ ఉంటుంది, 10 డబ్బాలు తగిలిస్తాడు. ఒక్క ఫ్లాట్కి నేను 2 డబ్బాలనే వేసేస్తాను అని చెప్తాడు. ఫుల్ వాల్యూ చేస్తాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2 అంటే 2 డబ్బాలు అట్లా. లోపల వాళ్ళ ఒకటి, బయట ఒకటి, లోపల వాళ్ళు ఒకటి, బయట ఒకటి. బయట వాళ్ళు మీరు చెక్ చేస్తారా? బిల్డింగ్ అవుతారా మీ ఫ్లాట్కి ఏం వేసిండని చెక్ చేయలేరు కూడా. మళ్ళీ రోప్ వేసుకొని 20 అంతస్తుల కింద దిగి చెక్ చేయాలి, చేస్తారా? చేయలేరు. వాడు ఎక్స్పైర్ అయిన పెయింట్ వేసేస్తాడు. నకిలీ ట్యాప్లు అవి ఫిట్ చేస్తాడు. అమ్ముడు పోని పైపులు స్టాక్ ఉంటే అది తెచ్చి లోపల వేసేస్తాడు. అంతా అంతే. డోరు, మీరు డోర్ ఒకసారి చెక్ చేయండి. ప్లై డోర్ ఉంటే దాంట్లో 4-5 ముక్కలు చేసి ఒక డోర్ తయారు చేసి పైన ఒక డెకలం కొట్టేసి, ఇమిటేషన్ దొరికినాయి టేక్ డెకలం అని, అంటే చూస్తే అది టేక్ లాగానే ఉంటుంది. లోపలంతా ప్లై కూడా ముక్కలు 5-6 ముక్కలనే ఒక డోర్ లాగా తయారు చేసి పైన ఫినిషింగ్ చేసేసి బయట బీడింగ్ కొట్టి ఒక 8,000 డోర్ టేక్ డోర్ తయారైతే వాడు ఒక 300-400-500 పెట్టేసి ఒక డోర్ ఫిక్స్ చేసి వెళ్ళిపోతాడు. మీరు పెద్ద గ్రాండ్గా మీకు ఎప్పుడు ఫోటోలు తీసుడు వీడియోలు తీసుడు అంటే బిజీ ఉంటారు. ఆ డోరు ఎట్లా తయారైంది అని మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక 3-4 ముక్కలు పెట్టుకొని మెయిన్ డోరే అంత దరిద్రంగా ఉంటాయి, ఇంకా లోపల డోర్లు ఎట్లుంటాయి చెక్ చేసుకోండి. మీకు ఎప్పుడు కెమెరామ్యాను యూట్యూబ్ వీడియోలు ఎప్పుడు వాడాలి, డ్యాన్సులు ఎప్పుడు చేయాలి, గృహప్రవేశాలలో కెమెరా ఎట్లా తీసుకుపోయి కలశం పట్టుకొని ఇట్లా లోపల ఆమె మీ ఆవిడ వస్తుండాలి, ఇవే కావాలి. పార్టీ ఎట్లా ఇచ్చినామా, మందు పార్టీ ఇచ్చినామా, ఇదే. నీ ఇన్వెస్ట్ చేసిన సొమ్ము ఎక్కడ పోతుంది? హోస్ట్లే. చెక్ చేసుకోవాల్సింది ఇది. ఆ బిల్డర్ ఏ క్వాలిటీ సిమెంట్, ఏ బ్రాండ్ సిమెంట్ యూజ్ చేస్తుంది తెలుసా మీకు? అవి కూడా ఎక్స్పైర్ అయి ఉంటాయి. బ్రిక్ ఏ క్వాలిటీ మీరు చెక్ చేసి, వాడు చెక్ చేసి మంచి క్వాలిటీ ఇస్తారా బ్రిక్ మీకు? అసలు వాడు బ్రిక్ యూజ్ చేసేదే లేదు. మొత్తం కొన్ని చోట్ల కాంపౌండ్లో అయితే ఫ్లై యాష్, శాండ్ రోబో శాండ్, సిమెంట్ ఎక్స్పైర్ అయిన సిమెంట్ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిందంటే వాడి బాధ్యత కాదు. మీరు వాళ్ళు లోపల వేసిన పైపులన్నీ చెక్ చేస్తారా? హైరైజ్ చేయలేరు. హైరైజ్ కాదు, ఒక మేస్త్రి ఇల్లు చెక్ చేయలేరు మీరు. చాలామంది మేస్త్రీలు ఫ్లోర్లో వేసేటప్పుడు వానబడి ఆ లోపల కూలిపోయి ఉంటుంది, దాన్ని ఈ లోపల సపోర్టింగ్ బీమ్తో లేపి మళ్ళీ ఫినిష్ చేసి పైనుంచి మంచి లపం ఫినిష్ చేసి ఇచ్చేస్తాం. కొన్ని రోజులకు ఆ వెయిట్కు ఆ సరిగ్గా ఫినిష్ కాకున్న ఫ్లోరు వెయిట్కి క్రాక్స్ వచ్చి నీళ్లు సీప్ కావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు అంటే యాంటీ ఇది లీక్ మెటీరియల్ మీరు పూతలు పూసినా ఇంకుతుంటుంది, లోపల మధ్యలో ఇంకుతుంటుంది. ఇలాంటి అంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఎవడు పట్టించుకో. గృహప్రవేశం కలశము
మీ ఆవిడ వచ్చి ఆ బియ్యాన్ని దాని అడగదు. దీంట్లోనే బిజీ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఒక గోవు ఒకటి తెల్లది, అది లోపల వచ్చి పెండ ఉత్సవం వస్తే అయిపోయి చప్పట్లు. 1,50,00,000 ఫ్లాట్, వినైల్ ఫ్లోరింగ్, చీపెస్ట్ ఫ్లోరింగ్, అది చెత్త ఫ్లోరింగ్, యాంటీ స్కిడ్ ఫ్లోర్ ఇది అని వాడు బాత్రూమ్లో వేస్తాడు, అది యాంటీ స్కిడ్డే అయ్యండి అది. అంటే చెత్త మెటీరియల్స్తో మీకు కాస్ట్లీయెస్ట్ ప్రాపర్టీ అమ్మేస్తుంది. మీరేం చేస్తుండ్రు? గాడిదలు కాస్తుంది. నాలాంటి వాడు వీడియో చేస్తే దాన్ని విమర్శించాడు. ఎప్పుడు ఎక్కడ కొనాలి, ఏం కొనాలి? మీరు కొనేది సరిగ్గా కొనే ప్లాన్ ఉందా మీ దగ్గర? ఒక 10 ఫ్లాట్లు చూసి నేను చెప్పినట్టు టిక్ చేసుకోండి, మీకు డిఫరెన్స్ తెచ్చిపోతే నెగోషియేట్ చేయొచ్చు. ఒక చెత్త ప్రాపర్టీ కొంటున్నాం, చెత్త రేటే ఇయ్యాలి, మంచి రేట్ ఎందుకు ఇవ్వాలి? నీకు తెలుసు ఆ చెత్త ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్లో ఉంది, చెత్త రేట్ ఇచ్చి కొనం, మంచి రేట్ ఎందుకు ఇస్తాం? నేను ఓపెన్గా చెప్తున్నా, చెత్త ప్రాపర్టీ కొను, చెత్త రేట్లో కొను. చెత్త ప్రాపర్టీ మంచి రేట్లో కొనేది ఏం తెలియదు, ఏమే తెలియదు. పండ్లేమో ఇట్లా 10 సార్లు చూస్తారు, యాపిల్ని, దానిమ్మని. ఇల్లేమో ఇట్లా ఎగ్జిబిషన్ పోయినట్టు, ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పోయినట్టు పోతారు, 10 మందిని పట్టుకోవాలి. అద్భుతంగా ఉందండి, అద్భుతం. నీ భార్యకు ఏం తెలిసి ఉంటుంది సివిలింగ్ గురించి? నీకే తెలియదు అని చెప్తుంది. సూపర్ ఫినిష్ అండి అనగానే వీడు అంటాడు, దూడు పర్సన్ అలా. అవునే ఏమో చాలా రీజనబుల్ అండి. దీని అమ్మ రూపాయి సంపాదించదు కానీ ఫుల్ సజెషన్ ఇస్తాను. అంటే నేను భార్యను తక్కువ ఏమి అంచనా ఇస్తలేను, ఘోరంగా అంచనా ఇస్తున్నా. మీరేమో నేను భార్యలను, ఈ ఆడవాళ్ళని తక్కువ అంచనా అనుకున్నారు, ఘోరమైన అంచనా ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో వచ్చే దరిద్రాలకు 80% కారణం వీళ్ళే. బుర్ర తక్కువ, ప్రెషరైజ్ చేసే టాక్టిక్స్ ఎక్కువ. ఇప్పుడు ఆమెకు ఫినిషింగ్ ఏం తెలిసి ఉంటుంది, ఏ ఏ శానిటరీ పైపులు ఏం చేసినా అని మీకే తెలిసి ఉండదు, ఆమెకేం తెలిసి ఉంటుంది. అద్భుతం అండి, సూపర్ ఉంది, జాక్వార్ అట. వాడేమో జాగ్వార్ అంటాడు, ఇంకోటి ఆక్వార్ అని రాస్తుంటాడు. ఆక్వార్ అంటాడండి, టాప్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటాయి. ఒకటి ఆక్వార్ అంటాడు, ఒకటి జాక్వార్ అంటాడు, అంటే అన్ని ఇమిటేషన్ బ్రాండ్స్. ఒకటి జాగ్వార్ అని, ఒక జాక్వార్ అని నకిలీ తయారు చేసి పెట్టేసి మీరు యూజ్ చేసిన 6 నెలలకే తుప్పు పడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ అంటాడు, తుప్పు ఎందుకు పడుతుంది? అన్నీ ప్లాస్టిక్ యూజ్ చేస్తాడు, క్రాక్ వచ్చి వాల్ లోపల లీక్ అవుతుంటుంది. ఎవడు చేస్తాడు అవన్నీ? ఒక ప్రాపర్టీ మీరు 2 crores కొంటారు, ఆ 2 crore ప్రాపర్టీకి మంత్లీ ఒక 8-9,000 మీకు మెయింటెనెన్స్ అయితే, పాష్ ప్రాపర్టీలో 12,000 మెయింటెనెన్స్ అవుతుంది. 12,000 అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ, ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈఎంఐ ఒక 12,000 14,000 అంటే. రాజీవ్ స్వగృహ మెటీరియల్ యూజ్ చేసి పాష్ ఏరియాస్లో, ఇప్పుడు తెల్లాపూర్ అంతా టోటల్ తెల్లాపూర్ రాజీవ్ స్వగృహ మెటీరియల్, అంటే రాజీవ్ స్వగృహకి ఎవరు సప్లై చేసిండో అదే మెటీరియల్ తీసుకొని మీకు తెల్లాపూర్లో హై రైజ్లో కడతారు. మీరు ఇమాజిన్ చేయండి, హై రైజెస్లో ఒకసారి బిల్డర్ని అడగండి, హై రైజెస్లో నువ్వు మార్బుల్ ఎందుకు యూజ్ చేస్తలేవు అని అడగండి, ఏమంటాడు చూడండి. మీరు డబ్బులు ఇస్తే వేస్తా అంటాడు. అది కాదండి, 40 రైజ్ హై రైజ్ ఉంటుంది కదా, 40 floor 30 floor 50 floor హై రైజ్ మార్బుల్ వేస్తే దాని పిల్లర్లు కానీ దాని స్ట్రక్చర్ హోల్డ్ చేయలేదు దాన్ని. మీరు ప్రతి ఫ్లోరు హెవీ మార్బుల్ వేసి మొత్తం మార్బుల్తో ఫినిష్ చేసి ఇవ్వమని చెప్పండి. 50 floors 30 floors ఫుల్ మార్బుల్ వేసి ఫినిష్ చేసి ఇవ్వమని చెప్పండి. వాని కన్స్ట్రక్షన్ కాస్ట్ డబుల్ అయిపోతుంది. ఎవరైనా డిస్కస్ చేసిండా ఈ విషయం? ఇప్పుడు ఆలోచించండి. ఈ నా కొడుకులు ప్రతి దాంట్లో వినైల్ ఫ్లోరింగ్, అడ్డమైన ఫ్లోరింగ్, రబ్బర్ ఫ్లోరింగ్ వేస్తారు. ఎందుకు వేస్తాడు వాడు అట్లా? ఎందుకు వేస్తుండు? మనం ఎంత డబ్బులు 2 కోట్లు ఇచ్చినా 3 కోట్లు ఇచ్చినా వాడు అది చీప్ మెటీరియల్ వేస్తుండే ఎందుకు? ఆలోచించండి. కిచెన్లో ఒకటి మార్బుల్ ఫ్లోర్ వేస్తాడు, అది చెత్త మార్బుల్.
ఎందుకు ఇస్తుండు ఇట్లా? అల్యూమినియం స్ట్రక్చర్స్ ఎందుకు ఇస్తున్నాడు? అల్యూమినియం కిటికీలు ఎందుకు ఇస్తుండు? లోపల డోర్లు చెత్త డోర్లు ఎందుకు ఇస్తుండు? ఉం? ఎవరైనా ఫినిషింగ్ గ్యారంటీ అడిగినరా హైరైజ్ వాళ్ళని, లేదా మేస్త్రిని, లేదా స్టాండర్డ్? బయట పూసినావు కదా, దానికైనా నువ్వు గ్యారంటీ ఇస్తావా? స్ట్రక్చరల్ గ్యారంటీ అడగమంటలేను. మీరు ఎలాగో అంత అంత లేదు సీన్ మీకు, ఎందుకంటే మీరు ఉండరు అక్కడ. స్ట్రక్చరల్ గ్యారంటీ నేను అడుగుతున్నాను. ఇంటర్నల్ ఫినిషింగ్ గ్యారంటీ ఏమని అడిగిందా? రేపు కొన్న 6 నెలలకు పెయింట్ ఊడిపడ్డది, చిప్స్ ఊడిపడ్డాయి, బాత్రూంలో లీక్ అవుతుంది, నీవు దాని గ్యారంటీ వారంటీ ఏమైనా ఉందా అని ఎంతమంది అడిగినరు? ఎవరైనా లొకేషన్ గ్యారంటీ అంటే ఇక్కడ నుంచి స్కూలు, మీరు ఇమాజిన్ చేయండి, ఒక హైరైజ్లో మీరు 38th ఫ్లోర్లో ఉంటారు. ఆ సన్నాసి ఏమంటుండంటే మీ మీ హైరైజ్ గేట్ నుంచి స్కూలు 1.5 కిలోమీటర్లు, మీ ట్రావెలింగ్ టైము 2 minutes. 1.5 kilometer in 2 minutes. "10 kilometers in 15 minutes, 20 minutes." ఇది పాసిబులా? ఎవరైనా ఆలోచించారా? ఎవరైనా ప్రశ్నించారా? ఫస్ట్ నీవు అడ్రస్ తప్పిస్తావు, సెకండ్ నీవు పక్కకున్న అమ్యూనిటీస్ అవి తప్పిస్తావు, దాన్ని ఓవర్ ఛార్జ్ చేస్తావు. అది కాకుండా చుట్టూ ఉన్న ఒక 30 కిలోమీటర్ల హాస్పిటల్ 15 minutes డ్రైవ్ అంటాడు. ఎందుకంటే వాడికి గ్యారంటీ, నా ఫ్లాట్ తీసుకున్నాక అందరు హాస్పిటల్లో పాలవుతారు అనుకోండి. చూడండి, మీరు ఏదైనా పెద్ద హైరైజ్కి వాడు మ్యాక్సిమం చుట్టుముట్టున్న హాస్పిటల్స్ అడ్రస్ చేస్తాడు. స్కూల్స్ అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్. ఈ ఈఎంఐ తడిచి మోపడవుతుందంటే దాని మీద అమ్యూనిటీస్కి మెయింటెనెన్స్ ఛార్జ్ ఎక్కువై, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటే పర్ మంత్ ఒక చైల్డ్కి 10,000 పైన పే చేయాలి, మినిమం 10,000 పే చేయాలి పర్ మంత్. అదే మామూలు స్కూల్లో ఉంటే నీకు ఆ అమౌంట్ ఆదా కదా? ఎవడైనా ఆలోచించిండా? ఒరే నీవు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నావు, పర్ మంత్ 10,000, ఇప్పుడు నీ అపార్ట్మెంట్లో తీసుకున్నందుకు డిస్కౌంట్ ఏమైనా ఇస్తాడా స్కూల్ వాడు? ఇవ్వడు. ఆ పెద్ద బిల్డింగ్లు ఉంటావు అని ఇంకా దొబ్బుతాడు. మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి ఇంత? నేను స్విమ్మింగ్ పూల్లో దిగనప్పుడు, నేను బిలియర్డ్స్ ఆడనప్పుడు, నేను జిమ్కి పోనప్పుడు నాకు మెయింటెనెన్స్ ఇంత ఎందుకు అవసరము, నాకు ఎందుకు ఇస్తున్నావు అని అడిగింది ఎవరు? చూడండి, లైఫ్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఆషామాషి ఇన్వెస్ట్మెంట్ కాదు, చాలా అంటే కష్టదాయకమైన ఇన్వెస్ట్మెంట్. హోమ్ లోన్. దయచేసి అందరూ నా మాట చాలా స్పష్టంగా వినండి, తీవ్రంగా భావించండి. ప్రతి ఒక్క అడుగు ప్రశ్నించే పెట్టండి, ప్రశ్నించకుండా పెట్టకండి. ఏది ఈజీగా తీసుకోకండి. ఈఎంఐ దగ్గర నుంచి, ఫ్లోరింగ్ దగ్గర నుంచి, పెయింట్ దగ్గర నుంచి, బాత్రూమ్ సైజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రశ్నించండి. చూడండి, మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరే ఇవన్నీ ప్రశ్నించినాక చెయ్యవ్వా, నా జీవితకాలం సంపాదన దీనికి పెడితే ఇది నన్ను ఇంత మోసం చేస్తుందా అని అని ఆ హోమ్ లోన్ తీసుకోకుండా ప్రశాంతంగా ఎంత రెంట్ అయినా ఆరాంగా కట్టుకొని పిల్లా పాపాలతో సంతోషం ఉంటుంది. మీ దగ్గర డబ్బే ఉంటే నేను చెప్పినట్టు మీరు ఒక బ్యాంకుగా మారి మీకు మీరే ఈఎంఐ ఇచ్చుకోండి. 1 year అయినాక ఈఎంఐకి అప్లై చేయండి బ్యాంకు. మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది ఎవడంత మింగేస్తుండని. దీనికంత ఓపిక లేదు అనకండి, ఓపిక తెచ్చుకోవలసిందే. మీ భార్య బిడ్డలకు, పిల్లలకు, మీ ఫ్యామిలీకు పెట్టకుండా మీరు ఆ సన్నాసి ఫ్లాట్కు పెడుతున్నారు కనుక ఇవన్నీ ఆలోచించవలసిందే.
దయచేసి ఇవన్నీ విషయాలు, నేను చెప్పిన కొన్ని విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇల్లు, ఫ్లాట్ కొంటారని ఆశిస్తూ నమస్కారం.